ఓం నమో భగవతే రుద్రాయ. మనకి ఉన్నటువంటి కొన్ని సమస్యలు తీర్చడానికి కొంతమంది దేవతల యొక్క సహకారం అనేటటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. ఆ మంత్ర జపాలతో మనం అనుకున్నటువంటి ఏవైతే సమస్యలు ఉంటాయో ఆ సమస్యలన్నింటి నుంచి కూడా మనం గట్టెక్కేటటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. సాధారణంగా మనకి ఎక్కువగా శత్రువులు అనేటటువంటి వారు ఉంటూ ఉంటారు. ఎందుకు అంటే మనం అభివృద్ధి అవుతూ ఉంటే వాళ్ళకి నచ్చక మన పైన ఏవైనా చెడు అభిప్రాయాలు ఏర్పడటము, అలాగే మన పైన ఏదైనా ప్రయోగాలు చేయించడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. తద్వారా మనకి ఆ అభివృద్ధి అనేటటువంటిది అంత ఎక్కువగా ఉండకపోవచ్చును. తద్వారా మనకి అనేకమైనటువంటి మానసిక సమస్యలు ఏర్పడటము, మనలో ఉన్నటువంటి ధైర్యం కోల్పోవడము, అలాగే మనకి మనశ్శాంతి అనేటటువంటిది కరువు అవడము, అలాగే మనం ఏ పని చేద్దాము అని అనుకున్నా సరే ఆ పనిలో విజయం రాకపోగా మనకి ఓటమి అవమానాలు కూడా ఎక్కువగా ఎదురవడము కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే కొంతమందికి న్యాయపరమైనటువంటి చిక్కులు కూడా ఎదుర్కొంటూ ఉంటారు. వారు తప్పు చేయకపోయినా సరే వారి పైన అనేకమైనటువంటి నిందలు మోపుతూ వారిని కూడా కోర్టు పరమైనటువంటి న్యాయపరమైనటువంటి చిక్కులలో వారిని కూడా ఉంచుతూ ఉంటారు. అటువంటి సందర్భాలలో మనకి శక్తివంతమైనటువంటి మంత్ర సాధనలను ఆచరించడం ద్వారా మనకి ఉన్నటువంటి ఆ సమస్యలు అనేటటువంటివి తొలగిపోతాయి. ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఈ వారాహి బీజ మంత్రాన్ని జపించడం ద్వారా మీకున్నటువంటి ప్రధానముగా శత్రు నిర్మూలన అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఏవైనా ప్రయోగ బాధలు మీ పైన ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. న్యాయపరమైనటువంటి సమస్యలు ఏవి ఉన్నా సరే వాటి నుండి మీరు రక్షణ పొందేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. అలాగే మీలో ఆత్మస్థైర్యం అనేటటువంటిది పెరగడము, ధైర్యము పెరగడము, మీరు చేస్తున్నటువంటి పనిలో విజయం పొందడము, అలాగే మీకు ఆధ్యాత్మికత శక్తి పెరగడము కూడా జరుగుతూ ఉంటుంది. ఈ వారాహి బీజ మంత్రంతో ఖచ్చితంగా మంచి ఫలితాలు అనేటటువంటివి మీరు పొందుతారు. సాధారణంగా వారాహి అమ్మవారు వరాహి రూపం. ఈ వరాహ రూపంలో అంటే పంది ఆకారంలో ఉన్నటువంటి ఈ అమ్మవారిని మనం ఆచరించడం, జపించడం ద్వారా ప్రధానంగా భూమికి సంబంధించినటువంటి సమస్యల నుండి బయటపడేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ అమ్మవారిని ఎవరైతే ఆరాధిస్తారో వారిని ఆ అమ్మవారు తన కన్న బిడ్డల వలె రక్షిస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క మంత్రం ద్వారా మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయేటటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. అయితే మంత్రం మీరు ఎప్పుడు ఆచరించాలి? మీరు మంగళవారం లేదా శుక్రవారం నాడు రాత్రి సమయంలో మొదలు పెట్టవచ్చును. అయితే ఈ మంత్ర జపము ప్రతిరోజు కూడా 54 సార్లు లేదా 108 సార్లు జపం చేసుకోవాలి. అయితే అమ్మవారు వారాహి అమ్మవారు సప్తమాతృకలలో ఒక అమ్మవారు. ఈ అమ్మవారు లలిత అమ్మవారి దగ్గర సైన్యాధ్యక్షురాలుగా కూడా ఉన్నారు. కాబట్టి ఈ అమ్మవారిని ఆరాధించిన వారందరికీ కూడా తమ యొక్క తల్లి బిడ్డల్ని ఎంత చక్కగా చూసుకుంటారో అంతే చక్కగా ఈ అమ్మవారు వారిని చూసుకోగలుగుతారు. వారికి ఎటువంటి కష్టం వచ్చినా సరే ఆ కష్టాన్ని తొలగించేటటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ యొక్క అమ్మవారిని ఎవరైతే ఆరాధిస్తారో గోప్యంగా, గుప్తంగా అమ్మవారిని ఆరాధించడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. ఈ అమ్మవారిని మీరు మంగళవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ ఈ మంత్ర జపం అనేటటువంటిది మొదలు పెట్టండి. ఇది గుప్త మంత్ర సాధన కాబట్టి పెద్దగా ఇందులో ఒక బీజాక్షరం మాత్రమే ఉంటుంది. అయితే ఎక్కువ బీజాక్షరాలు ఉన్నటువంటి మంత్రాలను ఖచ్చితంగా మనం గురువు ఉపదేశంతోనే తీసుకోవాలి. అయితే సాధారణంగా కొంతమందికి ఉన్నటువంటి సమస్యలను తీర్చడానికి కూడా ఈ చిన్న బీజ మంత్రాల ద్వారా మనకి ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా తొలగించుకునేటటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ యొక్క వారాహి బీజ మంత్రంతో మీకున్నటువంటి సమస్యలన్నింటినీ కూడా తొలగించుకుని హాయిగా ఆనందంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. ఈ యొక్క మంత్ర సాధన రాత్రి 10 గంటల సమయంలో మీరు జపించుకోవాలి. చక్కగా ఒక ఆవునేతి దీపాన్ని వెలిగించి అమ్మవారి యొక్క చిత్రపటము కానీ లేదా అమ్మవారి యొక్క చిన్నపాటి విగ్రహమును కానీ ఉంచుకుని ఆ అమ్మవారికి ఎర్రటి పుష్పాలతో అర్చన చేయాలి. లేదా గులాబీ రంగు పుష్పాలతో లేదా గులాబీతోనైనా అమ్మవారికి అర్చన చేయవచ్చును. అర్చన చేసిన తరువాత
ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఈ మంత్రాన్ని మీరు 54 లేదా 108 సార్లు జపం చేసుకోవాలి. ఈ యొక్క జపానికి ఎర్రటి మాల అంటే ఎర్రటి జపమాల మీకు ఉంటే ఆ జపమాలను ఉపయోగించవచ్చును. లేదా మీరు ఏదైనా జపమాలనైనా సరే ఉపయోగించినా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. కానీ ఎర్రటి జపమాల వాడితే చాలా ఎక్కువ ఫలితం అనేటటువంటిది ఉంటుంది. అమ్మవారికి చక్కగా తేలికపాటి వస్త్రాలను వేసుకుని చక్కగా శుచిగా కూర్చుని అమ్మవారికి ధ్యానం చేసుకుంటూ ఈ మంత్రమంతా కూడా సాధన చేస్తూ ఉండాలి. ఇలా చేయడం ద్వారా మీకున్నటువంటి శత్రువులంతా కూడా నిర్వీర్యమైపోవడము, కోర్టుకు సంబంధించి న్యాయపరమైనటువంటి చిక్కులు ఉన్న అవన్నీ కూడా తొలగిపోవడము, అలాగే మీరు ధైర్యంగా ఉండడము, మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి అవడము, ఆధ్యాత్మిక శక్తి పెరగడము కూడా జరుగుతుంది. అయితే ఆ మంత్రం ఏమిటి అంటే ఓం వ్రీం వారాహ్యై నమః, ఓం వ్రీం వారాహ్యై నమః, ఓం వ్రీం వారాహ్యై నమః అని ఈ మంత్రాన్ని మీరు సాధన చేస్తూ ఉండాలి. తద్వారా సాధన అనంతరం అంటే మీరు 54 లేదా 108 సార్లు జపం చేసిన తరువాత అమ్మవారికి గులాబీ వాసన వచ్చేటటువంటి సుగంధ పరిమళంతో వెదజల్లేటటువంటి ధూపాన్ని అమ్మవారికి చూపించాలి. అమ్మవారికి ఎర్రటి పండు అంటే దానిమ్మ పండు కానీ లేదా స్వీట్ పొటాటో ఎర్రటి దుంప కానీ అమ్మవారికి నైవేద్యంగా పెట్టి ఆ నైవేద్యాన్ని మీరు స్వీకరించాలి. ఇలా మీరు 21 రోజుల పాటు క్రమేపీ చేసినట్లయితే మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోవడము, తద్వారా మీకు హాయిగా ఆనందంగా జీవించేటటువంటి అవకాశాలు ఉండడం, మానసికంగా మీరు ధైర్యంగా ఉండడము కూడా ఉంటుంది. ఆ అమ్మవారు అంత శక్తివంతమైనటువంటి అమ్మవారు కాబట్టి ఈ యొక్క మంత్ర జపము ద్వారా మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా చక్కగా తొలగించుకోవచ్చు. ఎవరైతే ఈ సమస్యలతో ఇబ్బంది పడుతుంటారో వారు ఈ అమ్మవారి యొక్క మంత్ర జపము చేసి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందడానికి ప్రయత్నం చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.